సౌదీ యువరాజుతో మోడీ ఫోన్లో మాట్లాడుకొచ్చారు. పశ్చిమాసియాలో ఇంధన పౌర మౌలిక వస్తువుల మీద జరుగుతున్న దాడుల మీద మోడీ మరోసారి ఖండించారు. సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్తో మాట్లాడారు. పశ్చిమాసియా పరిణామాల మీద చర్చించారు. ఆ ప్రాంతంలో స్వేచ్ఛాయుత నౌకాయానానికి వీలు కల్పించాల్సిన అవసరం ఉందని ఇరువురు నేతలు తేల్చి చెప్పారు. నౌకా మార్గాలను తెరిచుంచాలని, తగిన భద్రత కల్పించాలన్నారు. సౌదీ అరేబియాలో నివసిస్తున్న భారతీయుల సంక్షేమానికి తోడ్పాటు అందిస్తున్నందుకు యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ కృతజ్ఞతలు చెప్పారు. ఈ విషయాన్ని మోడీ ఎక్స్లో పోస్ట్ చేసుకొచ్చారు. పశ్చిమాసియాలో ప్రస్తుత సంక్షోభంపై అభిప్రాయాలు పంచుకున్నామని చెప్పారు. ఇరాన్లో యుద్ధం మొదలైన తర్వాత ప్రధాని మోడీ సౌదీ యువరాజు ఫోన్లో మాట్లాడుకునేది రెండోసారి. మోడీ ఇప్పటికే దుబాయ్, ఖతార్, బహ్రెయిన్, కువైట్, జోర్డాన్, ఇరాన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, మలేషియా, అమెరికా తదితర దేశాల పాలకులతో కూడా సంభాషిస్తూ వచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో కూడా 2 సార్లు సంభాషించారు. పుతిన్తో కూడా మాట్లాడుకొచ్చారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్తో కూడా మాట్లాడారు. వరుసపెట్టి ప్రపంచ దేశాధినేతలతో మాట్లాడుతూ మన అభిప్రాయం చెప్పడంతో పాటుగా పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేసుకొస్తున్నారు.